హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్ కథలు. ఈనాటి కథ వల కురికిన చేప. వ్రాసిన వారు అంగర వెంకట శివప్రసాదరావు గారు. చదువుతున్నది లక్ష్మీ శ్రీనివాస్. ఇక కథ ముందు మాటలోకి వెళ్తే, భార్యాభర్త ఇద్దరే ఉంటారు. చిరు జీతకాడైన భర్త కష్టపడుతూ ఉంటాడు. భార్య ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. ఇంట్లో టీవీ కూడా లేదు. పక్క డాబా మీద నుంచి ఆ కుర్రోడు చాలా కాలంగా ఆమెను గమనిస్తున్నాడు. అతడు బస్కీలు తీస్తుంటే ఆమె కిటికీలోంచి చూసేది. మెల్లమెల్లగా వాళ్ల మధ్య మాటలు కలిశాయి. కిర్రెక్కించే బొమ్మలున్న పుస్తకాలు ఇచ్చేవాడు. ఆమె శ్రద్ధగా చదివేది. ఏదోలా అనిపించేది. ఒకరోజు ఆమె భర్త క్యాంప్కి వెళ్ళాడు. అప్పుడేమైందో కథలోనికి వెళ్తే అర్థమవుతుంది. ఓకేనా? వరలక్ష్మి అందగత్తె. చిన్న వయసులోనే పెళ్ళైపోయింది. భర్త రాజారాం పెళ్లి నాటికి చిన్న ఉద్యోగంలో ఉండేవాడు. అప్పుడది టెంపరీ పోస్ట్. పగలనక రాత్రనక కష్టపడేవాడు. అతనిది పెద్ద కుటుంబం. వాళ్ళందరూ పల్లెటూరులో, అతను పట్నంలో భార్యతో చిన్న ఇంట్లో కాపురం ఉంటున్నాడు. అతని కష్టాన్ని గుర్తించి మేనేజ్మెంట్ వాళ్ళు అతన్ని ఉద్యోగంలో పర్మనెంట్ చేశారు. ఇంటి గురించి, ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోకుండా పనిచేశాడు. జీతానికి జీతమే కాకుండా ఓవర్ టైం చేసినందుకు కూడా పేమెంట్ అందేది. తన ఇంటి ఖర్చులకు కొంత ఉంచుకొని మిగిలిన తన కుటుంబానికి పంపేవాడు. డాబా మీద చిన్న గది, దాన్ని ఆనుకొని వంటిల్లు, ఆ తరువాత దూరంగా బాత్రూమ్, టాయిలెట్. బాత్రూంలో స్నానం చేసి గదిలోకి రావాలంటే మధ్యలో ఓపెన్ డాబా. వరలక్ష్మికి అది ఇబ్బందిగా ఉంది. స్నానం చేసి పొడి చీర ఒంటికి చుట్టబెట్టుకొని పరుగులాంటి నడకతో గదిలోకి వస్తుంది. బాత్రూంలో పూర్తిగా చీర కట్టుకోవడానికి అవకాశం లేదు. చుట్టూ డాబా ఇళ్ళు. అప్పుడప్పుడు ఆమెనే గమనిస్తున్న డేకగళ్ళు సగం కప్పిన ఆమె ఒంటి మీద గుచ్చుకునే చూపులకి ఆమె సిగ్గుతో చచ్చిపోతుంది. ఒంటి మీద నీటి బిందువులు ఆ వేడి వాడి చూపులకి కాగి ఆవిరైపోతాయి. అయినా ఆమె నిస్సహాయురాలు. భర్త ఉదయం 6 గంటలకి డ్యూటీకి వెళితే మళ్ళీ అర్ధరాత్రికి కానీ ఇంటికి తిరిగిరాడు. ఆమె రోజంతా ఇంట్లో ఒంటరిగా ఉండిపోవటమే. పట్నవాసం ఆమెకు కొత్త. ఆమె ఎప్పుడూ ఒంటరిగా బయటికి వెళ్ళింది లేదు. ఆదివారం భర్తకి సెలవు. అప్పుడే ఇంటికి కావాల్సిన సరుకులను తీసుకొస్తాడు. సాయంత్రం బీచ్కి తీసుకెళ్తాడు. సినిమాలకి, షాపింగ్లకి వాళ్ళ బడ్జెట్ సరిపోదు. బీచ్లో కూర్చొని పల్లీలు తింటూ కబుర్లు చెప్పుకుంటారు. ఆమె ఎక్కువగా మాట్లాడదు. అతనే తన కుటుంబ విషయాలు, ఆఫీస్ విషయాలు మాట్లాడతాడు. ఆమె దేనికి అవునని కానీ కాదని కానీ చెప్పదు. జీవితం మీద విసుగొస్తుంది. ఆకాశంలో ఎగిరే పక్షులను చూస్తే ఆమెకు తెగ ఈర్ష్య. అవి హాయిగా స్వేచ్ఛగా ఎగురుతున్నాయి. తను కూడా పక్షిలా రెక్కలు ఉంటే ఎంత బాగుండు అని అప్పుడప్పుడు ఆమెకి ఆలోచన వచ్చినప్పుడల్లా తన ఆలోచనకు తనకే నవ్వొస్తుంది. ఆమె ఆ విషయం ఎవరితోటి పంచుకోదు. ఆమె ఉదయం 5 గంటలకు నిద్రలేస్తుంది. ఇల్లు తుడిచి కాఫీకి నీళ్లు పడేసి వెళ్ళి మొహం కడుక్కుంటుంది. పాలవాడు పాలు పోసి వెళ్ళిపోతాడు. కాఫీ కలిపి భర్తకి టిఫిన్ తయారు చేస్తుంది. ఈలోగా ఆమె భర్త రాజారాం నిద్రలేచి పరుగు పరుగున తయారవుతాడు. అతను వెళ్లే వరకు ఆమెకు ఊపిరాడదు. అతను వెళ్ళిన తర్వాత తీరిగ్గా ఆమె స్నానం చేసి అతనికి డబ్బాలో పెట్టగా మిగిలిన టిఫిన్ తను తింటుంది. ఆ తర్వాత ఆమెకి ఏం చేయాలో తోచదు. పూజలు పునస్కారాల మీద ఆమెకి నమ్మకం లేదు. వంటింట్లో మూల ఉన్న దేవుడి దగ్గర దీపం పెడుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా కూర తరిగి వంట అయిందనిపిస్తుంది. అది తన ఒక్కర్తికే 2 పూట్లా సరిపోయేలా ఉదయమే వండుకుంటుంది. తన భర్త ఒక ఆదివారం మాత్రమే ఇంట్లో భోజనం చేస్తాడు. వంట పూర్తయిపోయిన తర్వాత తినే వరకు ఆమె కాలక్షేపం వాళ్ళ గదిలో ఉన్న కిటికీనే. అందులోంచే ఆమె ప్రపంచాన్ని చూస్తుంది. విసుగొస్తే పక్కనే ఉన్న మంచం మీద పడుకుంటుంది. ఇంట్లో కనీసం టీవీ కూడా లేదు. ఆమెని ఓ 2 కళ్ళు ఎదురింటి డాబా గదిలోంచి గమనిస్తున్నట్లు ఆమెకు తెలియదు. ఆమె ప్రతి కదలిక అతనికి తెలుస్తోంది. ఆమె దినచర్యని అతను అవపోసన పట్టేశాడు. అతని వయసు 25. అతను ఉదయం పూట వాళ్ళ డాబా మీద బస్కీలు తీస్తాడు. అది ఒకరోజు ఆమె కంటపడింది. ఆమె నిద్రలేచి యథాలాపంగా ఆ డాబా వైపు చూసింది. అప్పుడతడు వాళ్ళ డాబా మీద బస్కీలు తీస్తున్నాడు. ఒంటి మీద చిన్న నిక్కర మాత్రమే ఉంది. తెల్లవారుజాము కాబట్టి అది ఎవరూ గమనించే వేళ కాదు. కాళ్ళు చేతులు బస్కీలు తీసి బలంగా ఉన్నాయి. మంచి పొడగరి. అలసిన శరీరం మీద చెమట బిందువులు అప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాల కాంతికి మెరుస్తున్నాయి. ఆమె కొద్దిసేపు చూసి వంటింట్లోకి వెళ్ళిపోయింది. మర్నాడు రోజు కన్నా ముందుగా నిద్రలేచి గది కిటికీలోంచి ఆ ఎదురింటి డాబా వైపు చూసింది. అప్పటికే అతను తన దినచర్య మొదలుపెట్టేశాడు. అర్ధరాత్రి అలసిపోయి ఇంటికొచ్చి పడుకున్న తన భర్త రాజారాంని ఆ ఎదురింటి డాబా మీద వ్యక్తితో పోల్చి చూసింది. ఒంటి మీద కేవలం లుంగీ మాత్రమే ఉన్న తన భర్త శరీరం వైపు చూసింది. ఏదో చెప్పలేని భావం ఆమె కళ్ళల్లో కనిపించింది. ఆ రోజు నుండి ఆమె దినచర్య మరో అరగంట ముందు మొదలైంది.
కానీ అయితే ఆమె మామూలు టైంలో గదిలోంచి వంటింట్లోకి వెళుతుంది. ఒకరోజు హఠాత్తుగా అతని కళ్ళు ఆ ఇంటి కిటికీలోంచి తొంగి చూస్తున్న ఆమె మీద పడ్డాయి. వెంటనే ఆమె పక్కకు తప్పుకుంది. 2 రోజులు కిటికీలోంచి తొంగి చూడటం మానేసింది. 3వ రోజు ఆమె మరి ఆగలేకపోయింది. కిటికీ వారక నిలబడి తొంగి చూసింది. అతను బస్కీలు తీస్తూనే చెయ్యి ఊపాడు. అది ఆమె గమనించింది. కానీ అది పట్టించుకోకుండా లోనికి వెళ్ళిపోయింది. అయినా దొంగ చూపులు చూడటం మానలేదు. అతను ఉండే ఇంటి డాబా మీద పిట్టగోడకి వాళ్ళ డాబా పిట్టగోడకి మధ్య 3 అడుగుల దూరమే ఉంది. ఆ మన్నాడు అతను పిట్టగోడ దగ్గరకు చెయ్యి ఊపాడు. అప్పటికే వరలక్ష్మి భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అతని చేతుల్లో ఆమె జాకెట్లు ఉన్నాయి. అతను అవి పట్టుకున్న తీరు ఆమెకు అతను తన 2 భుజాల మీదుగా చేతులు వేసినట్లు అనిపించింది. సిగ్గుతో ఆమె వళ్ళు చచ్చిపోయింది. తీగ మీద క్లిప్పులు పెట్టి ఆరవేసిన జాకెట్లు అతని చేతిలోకి ఎలా వచ్చాయో అర్థం కాలేదు. వెళ్ళి తీసుకోక తప్పదు. ఆమె మెల్లగా డాబా పెట్టకూడ దగ్గరకు వెళ్ళి చెయ్యి చాపింది జాకెట్ల కోసం. గాలికి ఎగిరి మా డాబా మీద పడ్డాయి. అతను జాకెట్లు అందిస్తూ అన్నాడు. అతని చూపులు ఆమె ఒంటి మీద జాకెట్ల స్థానంలో క్షణం ఆగి పైనుండి కిందకు జారాయి. ఆమె జాకెట్లు అందుకొని గిరుక్కున వెనక్కి తిరిగింది. అతని చూపులు ఆమె నడుం వంపు నుంచి పొడవాటి జడని వయ్యారంగా ఊపుతున్న ఆమె జగనం మీద పడ్డాయి. ఆమెకి ఒంటి మీద తేళ్లు జెరులు పాకుతున్నట్లు అనిపించింది. గదిలోకి పరుగులాంటి నడకతో వెళ్ళి గది తలుపులు మూసివేసి మంచం మీద బోర్లా పడుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. అలా చాలాసేపు ఏడ్చాక ఆమెకు దండం మీద మరో జాకెట్టు కూడా ఆరవేసినట్టు గుర్తుకొచ్చింది. ఆ రాత్రి అది అతని చేతుల్లో నలుగుతున్నట్లు పీడకల వచ్చింది. భర్త పక్కనే ఆదమర్చి నిద్రపోతుంటే ఆమె మౌనంగా రోధించింది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు చెంపల మీదుగా జారి తలకడలో ఇంకిపోయాయి. మర్నాడు కూడా అతను చేతిలో జాకెట్టుతో పిట్టగోడ దగ్గర నిలబడి ఉన్నాడు. సారీ అండి, ఇది మూలపడుంది, నిన్న చూడలేదు అంటూ అందించాడు. ఆమె అందుకుంది. కనీసం థ్యాంక్స్ అయినా చెప్పలేదు మీరు అన్నాడు. థ్యాంక్స్ అంది ఆమె. అమ్మయ్య, మీరు మూగవారనని భయపడ్డాను. నా పేరు సూర్యం, మీ పేరు తెలుసుకోవచ్చా అడిగాడు. ఆమె మౌనంగా నిలబడే ఉంది. నిన్నటిలాగా వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. అతనికి మళ్ళీ తను వెన్ను చూపడం ఇష్టం లేదు. అతను వెళ్ళిన తర్వాతే తను వెళ్ళాలనే ఉద్దేశంతో నిలబడిపోయింది. అక్కడే ఆమె తప్పు చేసింది. అతను మరో విధంగా ఊహించాడు. అది అతనికి అవకాశంగా మారింది. నేను పోలీసు ఉద్యోగం చేస్తున్నాను. మీ వారేం చేస్తున్నారు అడిగాడు అతను. ఏదో కంపెనీలో గుమస్తాగా పనిచేస్తున్నారు అంది ఆమె. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. నా పేరు వరలక్ష్మి. అప్రయత్నంగానే పెదవి విప్పిందామ. చాలా మంచి పేరు. ఆమె పేరును మెచ్చుకున్నాడు అతను. ఆమె ఆలోచనలో పడింది. ఇంతవరకు తన భర్త తనని ఎప్పుడూ మెచ్చుకోలేదు. మీ ఇంట్లో టీవీ ఉందా అడిగాడు. లేదు దిగులుగా అంది ఆమె. మరి మీకు కాలక్షేపం అడిగాడు. ఆమె దగ్గర నుంచి సమాధానం లేదు. మీరు చదువుకున్నారా అడిగాడు. ఆమె చదువుకున్నట్లు తల ఊపింది. అతను వెంటనే గదిలోకి వెళ్ళి 2 వారపత్రికలు తీసుకొచ్చి ఆమెకిచ్చాడు. అవి ఆమె అందుకుంది. అతను మరి ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. మా పుస్తకాలు పట్టుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు ఆమెకి ఏదో తెలియని ఆనందంగా ఉంది. ఆ పుస్తకాలు చదువుతూ ఉంటే భర్తకు కనిపించకుండా ఆ పుస్తకాలు దాచింది. మర్నాడు ఆమె పుస్తకాలు తిరిగి ఇచ్చేయాలనుకుంది. అతను కనిపించలేదు. 2వ రోజు కూడా అతను కనిపించలేదు. ఆమె అతని కొరకు ఎదురు చూసింది. 3వ రోజు అతను కనిపించగానే పిట్టగోడ దగ్గరికి వెళ్ళి నిలబడింది. అతను దగ్గరగా వచ్చాడు. నిన్న మొన్న ఎక్కడికి వెళ్ళారు? ఈ పుస్తకాలు తిరిగిచ్చేద్దామని అని తడబాటు పడింది ఆమె. అతను గమనించాడు. పక్క ఊరికి క్యాంప్కి వెళ్ళాను. అప్పుడు చదివేశారా అన్నాడు. వేశాను. ఇంకా కావాలా అడిగాడు అతను. కావాలన్నట్లు తల ఊపింది. అతను లోనికి వెళ్ళి మరో 2 పుస్తకాలు తీసుకొచ్చి ఆమెకి ఇచ్చాడు. ఈ మారు వాటిని కవర్లో పెట్టి తెచ్చాడు. ఆమె వాటిని అందుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. అతను చిన్నగా నవ్వటం ఆమె గమనించలేదు. గది తలుపులు వేసుకొని మంచం మీద పడుకొని కవర్లోంచి పుస్తకాలు తీసి అట్ట మీద బొమ్మ చూసి అదిరిపడింది. పుస్తకాలు మంచం మీద పడేసి గుండెల మీద చేతులతో కప్పుకుంది. ఒంట్లోంచి వణుకు పుట్టుకొచ్చింది. మొన్నటి పుస్తకాలు లాంటివి కావవి. గుండె దడ పెరిగింది. ఆమెకి ఏం చేయాలో తెలియలేదు. తిరిగిచ్చే ధైర్యం కూడా లేదు ఇప్పుడు ఆమెకి. కొంతసేపు వాటిపైపే చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా ఒక పుస్తకం చేతుల్లోకి తీసుకొని ఇలాంటి పుస్తకాలు కూడా ఉంటాయా అని మనసులోనే అనుకొని అట్టవైపే తదేకంగా చూసింది చాలాసేపు. ఆ తర్వాత పేజీలు తిరిగేసింది. ఆమె కళ్ళు అక్షరాల వెంట పరుగులు తీశాయి. ఆమె ప్రమేయం లేకుండా చదువుతుంటే ఆమెకి ఒకసారి భయం వేసింది, ఒకసారి సిగ్గు వేసింది, ఏదో చెప్పలేని ఉద్రేకం కలిగింది. ఆమె ఆగకుండా ఆ 2 పుస్తకాలు చదివేసింది. ఆ మర్నాడు ఉదయమే లేచి అతని గదివైపు చూసింది. అతను ఎప్పటిలాగే బస్కీలు తీస్తూ కనిపించాడు. ఆమె గబగబా అక్కడికి వెళ్ళి ఆ పుస్తకాల కవరు అతని డాబా వైపు విసిరేసింది. మరో 2 కావాలా అడిగాడు అతను తన బస్కీలు ఆపకుండానే. ఇలాంటివి వద్దు అందామా వెనక్కి తిరిగి తన గదివైపు వెళ్ళిపోతూ.
ఆడది వద్దు అంటే కావాలనే సూత్రం అతనికి బాగా తెలుసు. నవ్వుతూ అవి తీసుకెళ్లి లోపల పెట్టాడు. ఆ మర్నాడు ఆమె భర్త వెళ్ళిపోయాక అతను మరో 2 పుస్తకాలు కవర్లో పెట్టి పిట్టగోడ దగ్గరికి వచ్చాడు. ఇలాంటివి వద్దన్నానా అంది ఆమె. అతను పుస్తకాల చెయ్యి చూపాడు. ఆమె వద్దంటూనే అందుకుంది. అప్పుడు ఆమె చెయ్యి కావాలని అతను తాకాడు. ఏదో షాక్ కొట్టినట్లు ఫీల్ అయిందామె. పుస్తకాలు తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఈసారి ఆ పుస్తకాలు చదువుతుంటే భయం వేయలేదు. ఏదో చెప్పలేని హాయి, ఏదో కావాలని కోరిక కలిగాయి. నాడు ఆ పుస్తకాలు అతనికి తిరిగిచ్చేసింది. ఆ రోజు అతను వేరే కవరు ఆమెకు అందించాడు. ఏమిటివి అడిగింది ఆమె. తాటి ముంజలు, మా స్టేషన్ దగ్గరకు వస్తే కొన్నాను అన్నాడు అతను. నాకెందుకు అడిగింది ఆమె. తాటి ముంజలు మీకు ఇష్టమని అన్నాడు. ఎవరు చెప్పారు నాకు ఇష్టమని అడిగింది ఆమె. ఇష్టమైన వాళ్ళ మనసులో కోరికలు తెలుసుకొని మసలుకోవాలి అన్నాడు. ఆమె ఆ కవర్ అందుకుంది. ఆ తర్వాత ఆమెకి ఇష్టమైనవి అడిగి తెలుసుకొని తెచ్చి ఇస్తున్నాడు. అప్పుడప్పుడు పుస్తకాలు కూడా కవర్లో పెట్టి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆమెకు జీవితం బోరు కొట్టట్లేదు. మీ ఆయన జీతం ఎంత అడిగాడు ఒకసారి. చెప్పింది ఆమె. నా పై సంపాదన అంతకు రెట్టింపు అన్నాడు. ఆమె మాట్లాడలేదు. నాతో వచ్చేస్తావా? నీకు బోలెడు బట్టలు నగలు కొనిపెడతాను. అందమైన జీవితం చూపిస్తాను. అమ్మో, మా ఆయన తెలిస్తే చంపేస్తాడు. గుండెల మీద చేతులు పెట్టుకుని భయపడింది ఆమె. నిన్ను పెళ్లి చేసుకుంటాను, బోలెడు సుఖపెడతాను అన్నాడు అతడు. పెళ్లి మాట వినగానే ఆమె కొంతసేపు ఆలోచనలో పడింది. మరి నాకు పెళ్ళయిందిగా. ఆమె మెడలో మంగళసూత్రం తీసి చూపించింది అమాయకంగా. పుస్తకాలు చదివిన సుఖం నీకు వద్దా అడిగాడు. సమాధానం చెప్పకుండా ఆమె తన గదిలోకి వెళ్ళిపోయింది. మంచం మీద వెల్లికలా పడుకొని ఆలోచనలో పడింది. ఆ మనసులో చెప్పలేని సంఘర్షణ మొదలైంది. ఎన్నో ప్రశ్నలు, జవాబు తెలియని ప్రశ్నలు అవన్నీ. తను ఇప్పుడు నిజంగా సుఖపడటం లేదా? అసలు సుఖమంటే ఏమిటి? తను ఆ పుస్తకాలు చదివినట్లు అతనితో వెళ్ళిపోతే తన భర్త ఏమైపోతాడు? ఆ పుస్తకంలో ఆమెకు భర్త లేడు. ఆలోచన దిగటం లేదు. తలుపు చెప్పుడైంది. ఎప్పుడు అర్ధరాత్రి అయిందో ఆమెకు తెలియలేదు. భర్త రాజారాం ఇంట్లోకి వచ్చి బట్టలు మార్చుకున్నాడు. మంచినీళ్ళు కావాలా అడిగింది ఆమె. వద్దు, రేపు నేను క్యాంపుకి వెళ్తున్నాను. నావి 2 జతల బట్టలు సంచిలో సర్దు. 4 రోజుల వరకు రాను. ఖర్చులకి ఈ డబ్బులు ఉంచుకో. పోనీ ఈ 4 రోజులు మీ పుట్టింటికి వెళ్తావా అడిగాడు భర్త. వెళ్ళను అంది ఆమె తడుముకోకుండా. సరే, నీ ఇష్టం అని అతను పడుకున్నాడు. ఆమెకి చాలాసేపటి వరకు నిద్ర రాలేదు. ఏవో రకరకాలైన ఆలోచనలు ఆమెను నిద్రపోనివ్వలేదు. మీ ఆయన క్యాంప్కి వెళ్ళాడా? రాజారాం సంచి చేత్తో పట్టుకు వెళ్ళగానే అడిగాడు సూర్యం. అవును అంది ఆమె. ఏమిటి ఆలోచించావు అడిగాడు సూర్యం. దేని గురించి అడిగింది ఆమె. అదే మన పెళ్లి విషయం అన్నాడు. నాకా? మళ్ళీ పెళ్ళా? ఆశ్చర్యంగా అడిగింది. మళ్ళీ మొదటికొచ్చావా? హాయిగా మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుని సుఖపడదాం. గొర్రెకు బెత్తడు తోక అన్నట్లుగా వచ్చే ఈ జీతంతో మీ ఆయన నిన్ను సుఖపెట్టలేడు. రేపు రాత్రి నేను డ్యూటీ నుంచి రాగానే వెళ్ళిపోదాం. నువ్వు 4 జతల బట్టలు సంచిలో సర్దుకొని ఉండు. మన పెళ్ళయ్యాక నేను ఈ ఊరు నుంచి బదిలీకి పెట్టుకుంటాను వేరే ఊరికి. అప్పుడు మన ఇద్దరం హాయిగా అక్కడే ఉండొచ్చు. సరేనా? ఆమెకి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆమె మళ్ళీ ఆలోచనలో పడింది. ఆమెకి పదే పదే ఆ పుస్తకాల్లోని కథలే తలంపులోకి వస్తున్నాయి. ఆ మర్నాడు రాత్రి అతను పిట్టగోడ దూకి ఆమె గదిలోకి వచ్చేశాడు. నువ్వు ఇంకా తయారవ్వలేదా? తొందరగా పద, అవతల ట్రైన్కి వేళవుతుంది అంటూ హడావుడి పెట్టి ఆమె బట్టలు అతను సర్దేశాడు. ఆమె రెక్కబట్టుకొని బయటికి నడిచాడు. ఆమెకి మరో ఆలోచనకి అవకాశం ఇవ్వలేదు. అతని వెంట నడిచింది. రైల్వే స్టేషన్లో జనం ఎక్కువగా ఉన్నారు. నువ్వు ఇక్కడ కూర్చో, నేను తినటానికి ఏదైనా తీసుకువస్తాను. మనం ఎక్కాల్సిన రైలు కొద్దిసేపట్లో వస్తుందని చెప్పారు అంటూ అతను తన బ్యాగ్ భుజాన తగిలించుకొని వెళ్ళాడు. ఆమె దిక్కులు చూస్తుంది. ఆమెకి భయంగానే ఉంది. తను చేస్తున్నది తప్పో రైటో నిర్ణయించుకోలేకపోతుంది. ఇంతలో ఏదో రైలు వచ్చి ఆగింది. ఆ రైల్లోంచి దిగిన భర్తని ఆమె చూసింది. ఆమె గుండె ఒక్కసారి వేగంగా కొట్టుకుంది. అతను తనని చూడలేదు. వడివడిగా బయటకు నడిచిపోతున్నాడు. జనంలోంచి సూర్యం వెళ్ళిన వైపే చూసింది. సూర్యం చేతిలో ఏవో పొట్లాలు పట్టుకుని ఇటువైపే వస్తున్నాడు. ఇప్పుడు ఏది ఆలోచించుకునే సమయం అట్టే లేదు. ఏమండి? గావుకేక పెట్టింది ఆమె. ఆమెకు దుఃఖం తన్నుకొస్తుంది. కళ్ళ వెంట కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి ఆమె ప్రమేయం లేకుండానే. ఆమె గావుకేక ఆమె భర్త చెవులకు సోకింది. అతను వెనుదిరిగి తన భార్య వైపు చూశాడు. ఇదేనండి కథ. కథ గురించి తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి కథలకై మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ.